హాయ్ అండి. ఇప్పుడైతే నేను చీర జాకెట్ మాట ఇదిగోండి చీర. దీని మీద జాకెట్ మనం కుట్టాలి. చీర ఫాల్ అయితే మామూలేనండి, మన చీర ఫాల్ జిగ్ జాగ్ వేయాలి. ఇప్పుడైతే ఈ బ్లౌజ్కి అయితే ఈ లైనింగ్ ఇచ్చారు, అది బ్లౌజు. అయితే ఇప్పుడు నేను చూసారు కదా, ఇప్పుడు 2 మడతలు పెట్టాను బ్లౌజ్ని. ఇలాగా మనం ఒక్క పావించి అయితే ఖర్చుకి మనం మార్క్ చేసుకున్నాము. తర్వాత నడుమైతే కొలతేసాను, అంటే 21 వచ్చింది. 21 వచ్చిందంటే మనం 10.5 ఇంచు వేసుకోవాలి. 10.5 ఇంచు వేసుకొని మనం మార్క్ చేసుకోవాలి. ఇదైతే పొడవు అయితే చూసారు కదా ఎలా కొలిసానో, ఈ విధంగా అయితే కొలాలి. తర్వాత నేను 2.5 ఇంచీలు అయితే మెడకే మార్క్ చేసుకున్నాను. షోల్డర్ అయితే నేను బ్లౌజ్ ఎంత ఉందో షోల్డర్ అంతే కొలిసి మార్క్ చేసుకున్నాను. ఇదైతే 6 ఇంచులన్నర పెట్టాను, ఎందుకంటే ఈ జాకెట్ కొంచెం పెద్ద సైజు. మార్క్ వేసుకొని ఈ విధంగా కూడా కొలత వేసుకున్నాను, చూసారు కదా ఇలా మార్క్ చేసుకోవాలి. ఆమ్ రౌండ్కి ఇలా ముందు మనం మార్క్ చేసేసుకొని ఇక్కడైతే మన నడుము ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు ఖర్చు అయితే 2 ఇంచీలు వేసుకున్నాను. వేసుకొని తర్వాత ఇదిగో ఇలాగైతే మెడకి ఇంకా నేను మార్క్ చేయలేదు కదా, కింద దిగు మెడకి ఇలా మార్క్ చేసుకున్నాను. కొంచెం కనిపించలేదు, అడ్జస్ట్ అవ్వండి, అందుకని జరిపాను చూసారా. ఇది కూడా 2.5 ఇంచీలు అయితే వేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. కొత్త వాళ్ళకైతే చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా కట్ చేసుకొని కుట్టుకోవచ్చు. ఈ విధంగా అయితే చూసారు కదా, ఆమ్ రౌండ్ లోతు అయితే నేను 1 ఇంచు తీసాను. మెడకైతే చూసారు కదా ఈ విధంగా వేసుకుంటున్నాను. ఇలా కొలత పెట్టుకొని ఇలా లాగాను, చూసారు కదా చాలా బాగుంటుంది మెడ, చాలా అందంగా కూడా వస్తుంది. ఇప్పుడైతే నేను కట్ చేసుకుంటున్నాను. మనకి ఇది వెనక భాగం అన్నమాట, ఇది కట్ చేసుకోండి. చూడండి అయిపోయింది. ఇది మనమైతే కట్ చేసుకున్నాము. అయితే నడుము దగ్గర మనం ఒక పావించి ఇలా తీసుకోవాలి. పావించి తీసుకుంటే బాగా వస్తుంది బ్లౌజ్, చాలా నీట్గా అయితే వస్తుంది. ఇప్పుడైతే మనం హ్యాండ్స్ కూడా తీసేసుకుందాము. హ్యాండ్స్ అయితే ఒక 6 ఇంచి అంతే మనం ఖర్చుకి తీసుకున్నాము. ఇప్పుడేమో ఎంత పొడవు ఉందో అయితే టేప్తో అయితే కొలుస్తున్నాను. కొలుసుకొని అదైతే 7 ఇంచీలు ఉంది, మనం 1 ఇంచి కలుపుకొని వేస్తున్నాను. ఇలా మార్క్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇలా మార్క్ పెట్టుకున్నాం కదా, ఇక్కడైతే మనం లోతుకి 3 ఇంచులు తీసాను. 3 ఇంచులు అంటే చాలా సింపుల్గా అయితే అయిపోతుంది, చూసారు కదా బ్లౌజు. మనం చాలా సింపుల్గా అయితే మార్క్ చేసేసుకుంటున్నాము. ఇలా మార్క్ చేసుకుంటే చక్కగా బ్లౌజ్ కుట్టుకోవచ్చు. అదిగోండి మనకి అయితే హ్యాండ్స్ కూడా అయిపోయింది. ఇందులో పెద్దవాళ్ళు అంటే కొంచెం పెద్ద సైజు అయితే ముక్కలు అవి అతుక్కోవాలి. నేను అతకాలి, ముక్కలు కంపల్సరీ ముక్కలు పడతాయి. ముక్కలు ఎక్కువ అతుక్కుంటే కొంచెం ఖర్చు కూడా మనకి ఎక్కువ ఉంటుంది, లేకపోతే హ్యాండ్స్ ఖర్చు ఉండదు, కష్టంగా ఉంటుంది. ఇప్పుడైతే ఈ ముందు భాగం అయితే ఇలా మార్క్ చేసేసుకొని చూసారు కదా, మనం వెనక భాగం కట్ చేసాం కదా, అదే మనం ఇలా ముందుకు వేసుకొని ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకోవాలి. ముందు ఎంత పొడవు అంత మొత్తం కూడా మనం మార్క్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత అప్పుడు మనం ఆది బ్లౌజ్ని పెట్టి మిగతాదంతా కొలుసుకోవాలి. కొలుసుకొని వేసుకుంటే అయిపోతుంది, చాలా నీట్గా చక్కగా వస్తుంది. ఇదైతే నేను 6 ఇంచీలు వేసాను మెడకి, ఖర్చు వదిలేసి 6 ఇంచీలు వేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. ఇంతరా ఇలాగే కట్ చేసేసుకుంటే చాలా సింపుల్ రా. లోతు అయితే కొంచెం ఇలా లోతు తీస్తున్నాను. ఈ విధంగాన కొంచెం గ్రాస్ బాగా వస్తుందని చెప్పేసి క్రాస్ కటింగ్ కదా ఈ బ్లౌజు. ఇదైతే పొడవు చూసుకున్నాను, కరెక్ట్గా వేసాను. ఎంత పొడవు ఉందో అంతవరకు ఇలా మనం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓపెన్ దగ్గర కూడా మనం చూసుకోవాలి, ఎంత కొలత వేసుకొని 4 ఇంచీలు అయితే వచ్చింది. మన ఖర్చులతో పాటు ఒక 5 ఇంచీలు వేసేసుకుంటే సరిపోతుంది. ఇదైతే 2.5 ఇలా తీసుకొని, ఇది కూడా మన డ్రాప్స్లకు కూడా 2.5 తీసుకొని ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నడుము దగ్గర చూసారు, ఇది కూడా సంఖ దగ్గర ఇలా కొలత వేసుకొని చూసుకొని అప్పుడు మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇది మార్క్ అయిపోయింది. ఇప్పుడు కట్ చేసేసుకుంటే చాలా సింపుల్గా ఎంత ఈజీగా ఉన్నట్లు ఉందో చూసారు కదా బ్లౌజు. చాలా ఈజీగా కంపల్సరీ కొత్త వాళ్ళు కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకొని కుట్టుకుంటే చాలా బాగుంటుంది. అందరికి కాకపోయినా మీ జాకెట్లు మీరు కుట్టుకుంటారు కదా, అందుకని చెప్పేసి చూసారా ఎలాగుందో. ఇక ఇలా మార్క్ చేసేసుకుంటే అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే షేప్ ముక్కలకైతే చూసుకోవాలి. ఇంకా ఆ చివర ఈ చివర అని చెప్పేసి ఇలా పెట్టేసుకొని షేప్ ముక్కలకైతే మనం రెడీ చేసేసుకుంటున్నాము. ఎందుకంటే 4 ముక్కలు అలాగా కావాలి, అందుకని చెప్పేసి 4 ముక్కలకి మనం ఇలా మార్క్ చేసేసుకున్నాం. 3.5 ఇంచీలు అయితే తీసాను. ఈ పక్క ఏమో 2 ఇంచీలు 3 ఇంచీలు, ఈ మధ్యలో అయితే
పావుతొక్క 3 ఇంచులు ఈ విధంగా తీసుకుంటే మన క్రాస్ కటింగ్ చక్కగా షేప్ ముక్కలు బాగా వస్తుంది. చాలా నీట్గా వచ్చేసాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చేసాయో. 4 ముక్కలు లెక్క పెడుతున్నాను కదా, 4 ముక్కలు ఇంత ఈజీగా అయితే మనం కట్ చేసి